హాయ్ ఫ్రెండ్స్, నేను ఎస్విఎస్ వర్గా వీడియోస్. హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజైతే పై ఎత్తులైతే కట్టుబడి అయితే కడుతున్నాం ఫ్రెండ్స్. మామూలుగా లేదు. పైనుంచి వాతావరణం అయితే తేడాగా ఉంది, అయినా సరే ఏదోలాగా అనుమానంగా అయితే ఉంది. అయినా సరే తెగించేసి అయితే కట్టుబడి అయితే కడుతున్నాం ఫ్రెండ్స్. ఇద్దరు మేస్త్రులు, ఒక లేబరు. చూడండి ఫ్రెండ్స్, పై ఎత్తు అయితే స్టార్ట్ చేసాం. ఇంకా దగ్గరలోకి అయితే ఉంది, కట్టుబడి అయితే అయిపోయి వచ్చింది. మీరు ఎంతమంది కడతారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా ఊడైతే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే అందిస్తున్నాడు కుర్రాడు, సూపరు. చూడండి ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజు అయితే బ్రిక్ వర్క్ అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఆల్రెడీ పొద్దు నుంచి అయితే 2 కాన్లు అయితే అయిపోయినాయి ఫ్రెండ్స్. 3వ కాన్ అయితే కడుతున్నాం ఫ్రెండ్స్. కానీ ఇటుక అయితే మాకు దగ్గరలో దూరంగా ఉండడం వల్ల కొద్దిగా పని అయితే కొద్దిగా లెంత్ అయితే ఎక్కువ అవుతుంది. ఏదైనా సరే అయినా సరే ట్రై చేసి ఏదోలాగైతే కడదామని ట్రై చేస్తున్నాం ఫ్రెండ్స్. మీరైతే ఎంతమంది మేస్త్రులు కడతారో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే డబుల్ బెడ్రూమ్ కిచెన్ వాల్. ఇది చూడండి ఫ్రెండ్స్, మా ఊళ్ళైతే చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా అయితే అందిస్తున్నారు, మామూలుగా లేదు. చూడండి ఫ్రెండ్స్, మేమైతే గలుసుకట్టు సూది కట్టుబడి అయితే కడతాం ఫ్రెండ్స్. మీరేం కట్టుబడి కడతారో మా ఏరియా అంతా కూడా ఇలాగే కడతారు ఫ్రెండ్స్. కట్టుబడి ఎలాగ ఉందో మీకు నచ్చిందా లేదో లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఫ్రెండ్స్, మన వీడియో చూస్తున్నట్టయితే కొంతమంది అయితే తమ్మునేల్ అయితే ఫుల్గా క్లిక్ చేయట్లేదు, అలాగే స్క్రోల్ అయితే చేస్తున్నారు. అలాగైతే చేయొద్దు. తమ్మునేల్ క్లిక్ చేసి వీడియో అయితే ఫుల్గా వాచ్ చేయండి. మీరు వాచ్ చేసి చూస్తేనే ఈ వీడియో అయితే ఇంకా 10 మందికి అయితే ప్రమోట్ అవుతుంది, వాళ్ళకు కూడా యూజ్ఫుల్గా ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇద్దరు మేస్త్రులు, ఒక లేబరు. పై లెంటలు కట్టుబడి అయితే కడుతున్నాం ఈరోజు. గైపు వచ్చింది ఫ్రెండ్స్, 4 వరుసలు అయితే ఉంది. ఈ పక్క అయితే కాలమ్స్ బెజ్జం వేయడం అనుకుంటున్నారు కదా. బెజ్జం అయితే అక్కడ నుంచి మెటల్ బ్లేడ్ అయితే ఇక్కడ నుంచి బీమ్ వెళ్తుంది, అందులోంచి ఈ పక్క మెటల్ బ్లేడ్ వస్తుంది. ఉత్తరం బేసింగ్ ఇది. చూడండి ఫ్రెండ్స్, ఈ పక్క మెటల్ బ్లేడ్ అయితే ఈ పక్క వస్తుంది. కింద గోడ కూడా ఇంకా కొంచెం హైట్ అయితే పెంచాలి, ఎందుకంటే ఇది పాత బేస్మెంట్. 3 వరుసలు అయితే పెంచడం జరిగింది. పాత బేస్మెంట్ ఎప్పుడో కట్టిన బేస్మెంట్ కదా, డౌన్ అయిపోయింది. డౌన్ అయిపోతాం వల్ల 3 వరుసలు అయితే పెంచాం. కొంచెం హైట్గా ఉంటుంది, ఎందుకంటే ఈ చుట్టుపక్కల బిల్డింగ్లు అన్నింటిలో కూడా ఇదే హైట్గా ఉంటుంది. ఎందుకంటే ఈ రోజు కొద్దిగా హైట్ చేసుకుంటాం వల్ల ఫ్యూచర్లో ఇబ్బంది ఉండదని మేమైతే హైట్ చేసాం. చూడండి ఫ్రెండ్స్, వాతావరణం అయితే పైన అయితే మబ్బుగా ఉంది. అయినా సరే కొంచెం అటు ఇటు ఆలోచిస్తున్నాం, అయినా సరే ఇంకేదో ఒకటి అవుద్దని కట్టేస్తున్నాం. మీ ఏరియాలో మీకు ఎలాగుంది వాతావరణం?